హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇది సండే రోజు వ్లాగ్ అనమాట. మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే ఉంటుంది. స్కిప్ చేయకుండా చూసేయండి, లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే మార్నింగ్ కొంచెం లేట్ అయిపోయిందనమాట. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. బయట నుంచి ఇడ్లీ తెచ్చారు, తినేసాము. ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. 10కి అయితే స్టార్ట్ చేశాను అనమాట వీడియో షూట్ చేయడం. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, వెల్లుల్లిపాయలు బ్లాక్గా ఉందండి. ఆనియన్స్కి వస్తున్నాయి కదా, అలాగే వచ్చిందనమాట వెల్లుల్లిపాయలను. అదేంటంటే కొంచెం తొక్క తీసి వాష్ చేసుకోవాలన్నమాట మంచిగా. అది మంచిది కాదు బ్లాక్గా ఉన్నది. ఆనియన్స్ కూడా అంతేనండి. ఇక్కడ మా పాప చూసారు కదా, చదివిస్తాను మమ్మీ అడుగుతావా అని చెప్పేసి అడుగుతుంటే మా ఆయన వచ్చి మధ్యలో వచ్చి వద్దు వద్దు నువ్వు చదవక వెళ్ళి ఆడుకో అని చెప్పేసి అంటున్నారు. తండ్రి కూతుర్లు అలాగ ఉంటారండి ఇంట్లో అయితే. ఇంకా నాకు అలా వేరేలా ఉంటుంది. వాళ్ళ డాడీకించి చదువుకోద్దామా అని అంటారనమాట. నేనేంటి చదువుకోవాలి కదా అని నాకు అనిపిస్తుంది. పిల్లలు ఇక్కడ చెస్ బోర్డ్ పట్టుకొని తిరుగుతుందండి. తిరుగుతుంటే ఇద్దరు తిరుగుతుంటే చూడండి, ఉల్లిపాయలు అయితే అవగొట్టేస్తున్నారనమాట తింటూ. మా పాప అయితే బాగా తింటుందండి ఉల్లిపాయలు, పచ్చి ఉల్లిపాయలు. చాలా మంచిది పచ్చి ఉల్లిపాయ తింటే. కొంచెం స్మెల్ వస్తుంది కానీ తింటే మాత్రం చాలా మంచిదండి. ఉల్లిపాయ అంటే బయటికి వెళ్ళేటప్పుడు గట్ట స్మెల్ వస్తుంది కదా. ఇంకా అలా తిరుగుతుంటూ తింటున్నారు ఇద్దరును. మా ఆయన నుంచి ఇక్కడ హెల్ప్ చేస్తాను, నీకు సండే కదా బిర్యానీ చేయనా, మటన్ బిర్యానీ. మటన్ తెచ్చారండి ఆ రోజు అయితే. మటన్ బిర్యానీ చేయనా అంటే చెయ్యు అని చెప్పేసి నేను అంటున్నాను. ఇవన్నీ కట్ చేసి ఇచ్చేస్తాను, చేసి నాకు కూడా చాలా హ్యాపీ నువ్వు చేసిస్తే అని చెప్పేసి. అంటే మనకి సండే వస్తే చాలండి, బద్ధకం ఎక్కువ వచ్చేస్తుంది. లంచ్ బాక్స్లో ఏమి ఉండవు కదా, ఇంట్లోనే ఇద్దరు ఉంటారు కాబట్టి నాకైతే అలాగే అనిపిస్తుంది అనమాట. చేస్తానని చెప్పారు. ఇక్కడైతే అన్నీ కట్ చేస్తున్నాను అనమాట. వెల్లుల్లిపాయలు, ఆనియన్స్, పచ్చిమిర్చి. బిర్యానీ అయితే సింపుల్గా చేస్తున్నానండి, అంత హడావిడి కాకుండా సింపుల్గా మీకు చేసి చూపిస్తాను. ఇంత సింపుల్గా అంటే టేస్టీగా కూడా బాగానే ఉంటుంది. మా పాప చూడండి, అక్కడ ఉల్లిపాయ ముక్కలు అలా ఉన్నాయంటే అంత తరిగిపోతాయి అనమాట. నేనేం చెప్తున్నాను, కట్ చేసుకొని తినవే, నేను కట్ చేస్తే తింటున్నావా అని చెప్పేసి. అంత ఇష్టమండి మా పాపకి ఉల్లిపాయ అంటే. అంటే మా మా ఆయన నాన్నమ్మకి ఉల్లిపాయ అన్న చాలా ఇష్టమేనంట. ఆ విధంగా ఉల్లిపాయ ఎక్కువ తినేస్తుందండి. స్మెల్ వచ్చేస్తుంది ఇది కానీ చాలా మంచిది. ఇక్కడైతే నేను ఏంటి స్టార్ట్ చేస్తున్నాను, మా ఆయన చేస్తానని చెప్పారు కదా అని చెప్పేసి మీరు చూస్తున్నారు కదా. మా ఆయన అయితే అన్నారనమాట, నువ్వు స్టార్ట్ చెయ్యి, నేను వస్తాను, నాకు కొంచెం పని ఉంది, ఈ పని చూసుకొని వస్తానని చెప్పేసి స్టార్ట్ చేయమన్నారు. అందుకని ఇక్కడ నేను స్టార్ట్ చేస్తున్నానండి. ఆయిల్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. ఆలివ్ ఆయిల్ చాలా కొంచెం అనమాట. ఎంత అంటే బిర్యానీకి ఆయిల్ వేస్తారు, తర్వాత నెయ్యి వేస్తారు, ఇంకేవో వేస్తారు కదా. నేనేమి వేయలేదండి, కొంచెమే ఆలివ్ ఆయిల్ వేసాను. మీరు చూస్తున్నారు, మీ ఎదురుగా వేస్తున్నాను కొంచెమే. అంటే ఒక స్పూను హాఫ్ ఉంటుంది అనుకుంటాను, అంతే వేసాను, ఎక్కువ వేయలేదు. తర్వాత ఏంటంటే మటన్లో మనకి ఆయిల్ ఎక్కువ ఉంటుంది అనమాట. మీకు లాస్ట్లోన చూపిస్తాను. మీకు మటన్ అంటే బిర్యానీ అంతా అయిపోయాక ఆయిల్ ఎంత నా చేతికి టచ్ అవుతుందో చూపిస్తా. మసాలాకి వచ్చేసరికి అయితే బిర్యానీ మసాలా అండి, డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఇవి పొడి కాకన్నా, మామూలు పేస్ట్ కాకన్నా మనకి ఉంటాయి కదా, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు, తర్వాత గసగసాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, మిరియాలు, అవి డైరెక్ట్గా వేసేస్తున్నాను అనమాట. ఎప్పుడు నేను అంతకుముందు బిర్యానీ చేస్తే అల్లం వెల్లుల్లి దంచేసిన తర్వాత అది కూడా దంచేసి పొడిలా చేసి వేసేదాన్ని, బాగుంటుందని. కానీ ఇలా వేస్తే కొంచెం ఏంటంటే ఫ్లేవర్ అనేది తెలుస్తుంది మనకి. ఏంటంటే బిర్యానీ తిన్నప్పుడు అది పక్కన తీసి పడేయచ్చు అనమాట. అంటే డైరెక్ట్గా తీసుకోకుండా మామూలుగా అది ఫ్లేవర్ అనేది దిగుతుంది కదా బిర్యానీలకు, బాగుంటుందని అలా డైరెక్ట్గా వేసాను. అది వేసాను కదా మసాలాలు. తర్వాత ఆనియన్స్ వేసానండి. ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాతే, మరీ ఎక్కువ ఫ్రై కాకుండా కొంచెమే ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి 2 వేసుకున్నాను. ఆ తర్వాత ఇది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను.
ఇక్కడ చూసారండి నేను కొంచెం సన్నబడ్డాను కదా డైట్ చేయడం వల్ల బాగా పనిచేస్తుందండి డైట్ అనేది. నాకైతే బాగా పనిచేసిందనమాట. అన్నీ తగ్గించి వేసుకోవడం కానీ, వాటర్ ఎక్కువ తీసుకోవడం కానీ, తగ్గించి తీసుకోవడం కానీ, ఫుడ్ కానీ అలా అన్నీ చేయడం బట్టే నేను కొంచెం తగ్గానమాట. వెయిట్ అనేది బాగా అనిపించింది నాకైతే. అంటే డైట్ అంటే కొంచెం అన్నీ ఎక్కువగా అంటే మనకు నచ్చిన ఫుడ్డే కొంచెం తక్కువ వేసి తీసుకుంటే బాగుంటుంది ఇంట్లో ప్రిపేర్ చేసుకొని. నేనేంటంటే ఆ రోజు మా ఆయన ఇక్కడ స్టార్ట్ చేశారండి అల్లం వెల్లుల్లి పేస్ట్‌తోని బిర్యానీ అయితే. నేను ఆ రోజు ఏంటంటే కర్రీ మామూలుగా ప్రిపేర్ చేసి రైస్ అయితే పెట్టేద్దాం అనుకున్నా. ఇంకా మా ఆయన ఏంచి రోజు డైట్ అని చెప్పేసి అన్నీ తగ్గించేస్తున్నావు, సండే అయినా కొంచెం స్పెషల్‌గా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ అయితే నేను బిర్యానీకి ఓకే అని చెప్పాను. బిర్యానీ అయితే మసాలా ఉంటాయండి. ఇంకా మిగతావన్నీ కూడా అవి కూడా తక్కువే అనమాట. మసాలాలు మామూలు డైరెక్ట్‌గా వేస్తాం కాబట్టి అంతగా ఏం బిర్యానీ ఆ స్మెల్ మామూలుగా వచ్చిందండి. ఇక్కడ చూసారా మా ఆయన పాత గ్యాస్ మీద అంతకుముందు చేసేవారు కాబట్టి ఇటు తిప్పుతున్నారనమాట. ఇటు కాదు అటు తిప్పాలని చెప్పేసి లో హై అని చెప్పేసి చెప్పాను. ఆ రోజు చేయడమేనండి కొత్త గ్యాస్ మీద సండే రోజు చేయడమే అంటే స్టార్ట్ చేశారనమాట మా ఆయన అయితే. అంతకుముందు పాత గ్యాస్ ఉండేది కదా దాని మీద అలవాటు. ఇక్కడైతే మటను వేసుకున్నాం కదా, నేనేంటన్నానంటే 2 విజిల్స్ వచ్చిన తర్వాత అప్పుడు రైస్ వేద్దామని చెప్పేసి నేను అన్నాను. మా ఆయన ఏం చేయటంటే లేదు నీకెందుకు నేను చేస్తాను కదా అని చెప్పేసి చేస్తున్నారనమాట. మటన్ కొంచెంసేపు ఉడికిన తర్వాత మామూలుగా మీదన మూత పెట్టేశారండి. కొంచెంసేపు కుక్ అయిన తర్వాత రైస్ వేసుకున్నారు. ఇది అసలు ఉడుకుతుందా ఈ మటన్ అని చెప్పేసి నేను అంటున్నాను. ఎందుకు ఉడకదో ఉడుకుతుంది చూడు అని చెప్పేసి ఇంకా వండేశారనమాట. 3 విజిల్స్ పెట్టారండి. అసలు మటన్కి చెప్పాలంటే 4 విజిల్స్ పెడితే 5 విజిల్స్ పెడితే కానీ అది ఉడకదు కుక్కర్లోన. అలాంటి 3 విజిల్స్ పెట్టారనమాట మా ఆయన అయితే. బాగానే వస్తుంది అని చెప్పేసి చెప్పారు. అయితే బాగానే వచ్చిందండి. నేనైతే మటన్ అయితే కుక్ అవ్వదు అని చెప్పేసి అనుకున్నాను. చూసారు కదా లోపల ఏంటి అంటే కొంచెం వైట్గానే ఉందండి. ఏమి వేయలేదనమాట పౌడర్లు గట్టాను, అంటే మసాలా పౌడర్ కానీ ఏమి వేయలేదు. కొంచెం బాగుందన్నమాట, మంచిగానే ఉంది. ఎక్కువ మసాలా కానీ స్పైసెస్ కానీ ఏం లేదు, మంచిగా అనిపించింది. మా ఆయన అయితే ఏదో డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి అంటున్నారు బిర్యానీ తింటున్నప్పుడు అయితే. ఏది లేదు బాగానే ఉంది అని చెప్పేసి నేను అన్నాను. ఇంకా అలవాటు చేసుకోలేండి ప్రతిదీ. ఏంటంటే మనము డైట్ చేస్తున్నాం కదా, వారానికి ఒకసారైనా ఉప్పు కానీ కారం కానీ ఎక్కువ వేసుకుని తిందామంటే ఇంకా అది మంచిది కాదనమాట. రోజు చేస్తేనే మనకి ఆ బాడీకి కూడా అది అలవాటు అవుతుంది. ఇంకా ఎప్పుడు తీసుకున్నా సరే తినాలనిపించదు. ఇలా రోజు తీసుకున్నాం అనుకోండి ఇలాగే తినాలనిపిస్తుంది అనమాట తక్కువ వేసుకుని తీసుకుంటే. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, బిర్యానీ అయితే అయిపోయింది. ఆలివ్ ఆయిల్ వేసాను కదా, నేను కొంచెం వేసాను, మీకు చూపించాను కదా వీడియోలోన. ఇక్కడ చూడండి చెయ్యికి ఎంత అంటుతుందో. మనకి ఏంటంటే ఫిష్లో కానీ మటన్లో కానీ చికెన్లో కానీ ఆయిల్ అనేది ఉంటుంది. అది మనం కుక్ చేసిన తర్వాత వస్తుంది అనమాట. చాలామంది ఏంటంటే ఆయిల్ ఎక్కువైపోతే టేస్టే ఉండదు, నాన్ వెజ్లో ఆయిల్ ఎక్కువ పడాల్సిందే అని చెప్పేసి అని అంటారు. బిర్యానీలో కానీ నాన్ వెజ్ ఏది ఐటమ్ ఉన్నా ఆయిల్ ఎక్కువ ఉండాలి, టేస్ట్ బాగోదు అని చెప్పేసి అంటారు. టేస్ట్ సంగతి పక్కన పెట్టండి, ముందు మన హెల్త్ పోద్దనమాట. హెల్త్ చూసుకోవాలి కదా. ఆయిల్ అంటే అలా తింటూ ఉంటే ఆయిల్ మన బాడీలోకి వెళ్తుంటే ఏమవుతుందండి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. బిర్యానీ అయితే చూసారు కదా నేను ఎంత పెట్టుకున్నానో అంతే అనమాట. కొంచెం తగ్గించే తిన్నాను. చేసుకున్నామని చెప్పేసి ఎక్కువ తింటే బాగోదని చెప్పేసి తగ్గించేసాను బిర్యానీ అయితే. ఇక్కడైతే తినేసిన తర్వాత బట్టలు ఆరేసుకుంటున్నానండి. తినేసిన తర్వాత చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం వాకింగ్లా అవుతుంది, అటు ఇటు తిరగడం అవుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ బట్టలు అయితే ఆరేస్తున్నాను. ఈ మధ్య అలా చేస్తున్నానండి, తిన్న వెంటనే పడుకోవడం గట్ట చేయట్లేదు. అంతకుముందు అయితే తిన్న వెంటనే అదొకలా అనిపించి పడుకుండిపోయేదాన్ని. కానీ ఇప్పుడు అలా కాదు, తిన్న వెంటనే కొంచెంసేపు పని ఉంటే ఏదైనా చేయడం, లేకపోతే అటు ఇటు తిరగడం ఒక 2 టైమ్స్ అలా చేస్తున్నాను. ఆ తర్వాత మంచిగా మధ్యాహ్నం అయితే బిర్యానీ అయిపోయింది, తినేసాము. చాలా టేస్టీగా ఉంది, బాగుంది, బాగా వచ్చిందనమాట. మసాలా తక్కువ వేసిన అంటే మామూలుగా మనము ఏంటంటే మిక్సీ పట్టి కానీ దంచేసి కానీ మసాలా వేయలేదు కదా, టేస్టీగానే బాగానే ఉంది. ఇంకా ఆయిల్ కూడా తక్కువ వేసుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంది, బాగుందన్నమాట. అయిపోయింది, మంచిగా తినేసాం. తర్వాత ఏంటంటే తిన్న వెంటనే అయితే నేనైతే ఈ మధ్య కూర్చోవడం కానీ పడుకోవడం కానీ చేయట్లేదండి.
ఏంటంటే కొంచెం ఏదైనా పని ఇంట్లో పని ఉంటే అది అంటే అటు ఇటు వాకింగ్ చేసుకున్నట్టుగా ఉంటుంది కదా అని చెప్పేసి చెప్పాను కదా మీకు, బట్టలు ఆరేసాను. ఇంకా తర్వాత ఏం చేయంటే తిని వెంటనే వాటర్ తాగాను. తిన్నప్పుడు కూడా వాటర్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే వాటర్ ఒక గ్లాస్ తీసుకున్నాను. అయితే తీసుకుంటున్నప్పుడు మీకు ఒకటి చెప్పాలనుకొని వీడియో తీస్తున్నాను అనమాట. అయితే నేను రోజుకి ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కదా 8 గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను అనమాట. అది కూడా ఏంటంటే ఓన్లీ నార్మల్ వాటరే 8 గ్లాస్ కౌంటింగ్ అనమాట. మార్నింగ్ అయితే ప్రోటీన్ వాటర్ తాగుతున్నాను కదా గ్లాస్తోని, ఆ గ్లాస్ అయితే కౌంట్ చేయట్లేదు. తర్వాత కోకోనట్ వాటర్ కానీ మజ్జిగ కానీ అవైతే కౌంటింగ్లో లేవన్నమాట. నార్మల్ వాటరే కౌంటింగ్ చేసుకుంటున్నాను 8 గ్లాస్ వాటర్ అని. అయితే ఏంటంటే మర్చిపోతున్నాను ఎన్ని గ్లాసులు తాగాను ఏంటనేది మర్చిపోతున్నాను అని చెప్పేసి ఇలాగైతే పెట్టుకున్నానండి. ఈ టిప్ మీకు కూడా ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి చెప్తున్నాను. పూసలు అనమాట ఈ కప్లో వేసుకున్నాను 8. తర్వాత మార్నింగ్ అయితే 2 గ్లాస్ వాటర్ అయ్యింది. ఇప్పుడు ఒకటి తాగాను కదా 3 గ్లాస్ అనమాట. ఇలాగ 2 కప్పులు పెట్టుకున్నాను. ఇందులోనూ ఈ రోజుకి అయిపోతే మళ్ళీ రేపు ఇందులోనూ ఇలాగనమాట. ఈ 2 కప్పులు అయితే కిచెన్లో కానీ డైనింగ్ టేబుల్ మీద కానీ ఎక్కడో దగ్గర నా ఎదురుగా అయితే పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే మర్చిపోతాను వాటర్ తాగాలని. నాకైతే చెప్పాలంటే దాహం అనేది వేయదు. అందుకని చెప్పేసి వాటర్ అయితే తాగాలి కదా, మనకి వాటర్ ఉండాలి బాడీకి అయితే. అందుకని నేను ఇలాగైతే ఎదురుగా ఎక్కడో దగ్గర పెట్టుకొని తాగుతున్నాను అనమాట. ఇలాగ ఒకటి వేసుకొని వాటర్ అయితే తీసుకుంటున్నాను 8 గ్లాస్ వాటర్ అయితే రోజును. ఈ టిప్ అయితే మీకు కూడా ఉపయోగపడితే చేయండి. ఇంకా ఇదండి, ఇంకా మధ్యాహ్నం అయితే ఇది అయ్యిందనమాట. ఇంక ఈవినింగ్ చూసేయండి. ఇంకా ఈవినింగ్ అయితే చాయ్ తీసుకుంటున్నామండి. నేనైతే మార్నింగ్ చాయ్ తాగడం మర్చిపోయాను అనమాట ఆ రోజు. ఇంకా హెడేక్ స్టార్ట్ అయ్యిందండి. హెడేక్ స్టార్ట్ అయిందంటే ఇంక ఈవినింగ్ చాయ్ తీసుకున్నా ఉపయోగం లేదనమాట. ఎందుకంటే తాగినా తగ్గదేంటి అసలు. మార్నింగే కంపల్సరీగా చాయ్ ఉండాలి. అదేటోనండి నాకు బాగా అలవాటు అయిపోయింది అనమాట. చాయ్ లేకపోతే అసలు హెడేక్ వచ్చేస్తుంది నాకు. మీరు అనుకోవచ్చు చాయ్ తాగకపోయినా హెడేక్ వస్తుందా అని, కానీ నాకు వస్తుందండి. అలాగ అలవాటు అయిపోయింది నా బాడీకి. ఇంకా అందుకని మార్నింగ్ తీసుకోలేదు కదా, ఈవినింగ్ తాగినా సరే నాకు తగ్గట్లేదు అనమాట. ఇంకా తప్పదని చెప్పేసి కొంచెం ఈవినింగ్ తాగుదాం, కొంచెం అలాగా రిలీఫ్ అయినా వస్తుంది కదా అని చెప్పేసి తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ చాయ్ షుగర్కి బదులు జాంగ్రీ పౌడర్ అయితే తీసుకున్నాను. షుగర్ ఏంటంటే అవాయిడ్ చేసేయాలండి, స్వీట్నెస్ తప్ప కానీ అది హెల్త్కి మంచిది కాదు. బెల్లం ఉంటుంది కదా, బెల్లంతో అది బెల్లం వేసుకుంటేనే మంచిది, హెల్త్కి మంచిది. కొన్ని కావాలంటే కొన్ని అలవాటు చేసుకోవాలన్నమాట. అది మన హెల్త్కి మంచిది, అన్నిటికీ మంచివి అన్నమాట. ఇంకా ఇక్కడ చాయ్ తీసుకున్న తర్వాత మేమైతే వాకింగ్కి వెళ్ళామండి. మాకు ఎయిర్పోర్ట్ దగ్గర పక్కనే అనమాట. అక్కడికి వాకింగ్కి వెళ్ళాము. సండే అయితే ఎక్కడికైనా వెళ్తాము, కానీ మా పాపకి ఎగ్జామ్స్ తర్వాత మా ఇల్లు స్టార్ట్ అయిన కాడ నుంచి మేము అసలు ఎక్కడికి వెళ్ళట్లేదు. మా ఆయన ఊరు వెళ్ళడం సండే సాటర్డేలు ఇంకెక్కడికి వెళ్ళడం అవ్వట్లేదు. అందుకని చెప్పేసి ఇంక తర్వాత ఏమో మళ్ళీ ఎక్కడికైనా వెళ్తాము. ఇంక ఇక్కడ చూడండి ఎయిర్పోర్ట్ మొత్తము చాలామంది వచ్చారు ఫ్యామిలీస్. అంతకుముందు అయితే ఏంటంటే చాలా తక్కువ మంది ఉండేవారనమాట. ఇప్పుడు చాలామంది వస్తున్నారండి. సమ్మర్ కదా, ఇంకా ఇంట్లో ఉండలేము అసలు, అందుకనే వస్తున్నారనమాట. చల్లగా ఉంటుంది. ఇంక మా పాప అయితే ఫ్లాగ్ చూపించి మమ్మీ అని చెప్పేసి అన్నది. ఫ్లాగ్ అయితే చూపిస్తున్నాను కదా, సెల్యూట్ చెయ్యి అని చెప్పేసి సెల్యూట్ చేస్తుందండి. ఇంకా తర్వాత ఏంచి వాకింగ్ అలా చేసుకున్న తర్వాత అక్కడ కూర్చున్నాము. ఒక 1 అవర్ అయిపోయిందనమాట. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత డిన్నర్లోకి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మధ్యాహ్నం అయితే నేనైతే తినట్లేదనమాట. డిన్నర్ లైట్ ఫుడ్ తీసుకుంటున్నాను. మా పాపకి మా ఆయనకి అనమాట ఇక్కడ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. లైట్ ఫుడ్ ఎందుకంటే తీసుకుంటున్నాను. మధ్యాహ్నం నాకేంటంటే నాన్ వెజ్ తిన్న రోజు అయితే కొంచెం హెవీగా అనిపిస్తుంది. అంటే ఈవినింగ్ కూడా అలాగే అనిపిస్తుంది అండి, నైట్ కూడా అలాగే అనిపిస్తుంది అనమాట. హెవీగా తిన్నట్టుగా అనిపిస్తుంది కొంచెం తీసుకున్నా. అంటే ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కదా మనకి మటన్లోని గట్ట, నాన్ వెజ్లో. కొంతమంది బాడీకి అలా సూట్ కాదనమాట. అందరికి కొంతమందికి పడుతుంది, బాగానే డైజెషన్ అవుతుంది, మంచిగానే ఉంటుంది. కొంతమందికి అంటే శరీరం తత్వం బట్టి కూడా ఉంటుంది కదా. నాకైతే అదేనండి, నాన్ వెజ్ తింటే ఏంటంటే కొంచెం డైజెషన్ తక్కువ అనమాట, ఎక్కువ పడదు. ఇంకా అందుకని చెప్పేసి ఈవినింగ్ డిన్నర్లోకి అయితే లైట్ ఫుడ్ తీసుకుంటున్నాను. వీళ్ళిద్దరికి ఏంటంటే ఎగ్ రోల్ చేసి ఇచ్చేస్తున్నాను, మా ఆయనకి మా పాపకిను. చపాతీతోని
ఎగ్ రోల్ చేస్తున్నాను. ఇందులో కూడా ఏంటంటే సాసులు కానీ ఏమి యాడ్ చేయట్లేదండి, మంచిగా అన్నీ తక్కువ వేసి చేస్తున్నాను. వాళ్ళకి పెట్టిన ఫుడ్ కూడా మంచిగా హెల్తీగా పెట్టాలి కదా, నేను తిన్నాం కదా, వాళ్ళకి కూడా మంచిగా హెల్తీగా పెట్టాలి. ఇంకా నిన్న ఈవినింగ్ అయితే మా పాప పార్క్ వెళ్తాను, ఆకలేస్తుంది మమ్మీ ఏదో ఒకటి పెట్టా అని చెప్పేసి అన్నది. నేనేంచి ఆఫ్టర్నూన్ వండుతాను కదా లంచ్లోనిది, అదైతే ఈవినింగ్ ఉంచుతానండి కొంచెమైనా, అంటే మా పాప కోసం ఉంచుతాను అనమాట. ఆకలేస్తుంది అని అడుగుతుంది, అందుకని కొంచెం ఉంచుతాను, ఈవినింగ్ తింటుంది అని. కానీ అది వద్దంట, ఇంకా ప్యాకెట్లు ఫుడ్లు ఉంటాయి కదా బింగోలు కురుకురేలు అవంట, అవి తింటే ఆకలి తీరిపోద్దట. మేము చిన్నప్పుడు అయితే ఏంటంటే మా అమ్మ కొంచెం మధ్యాహ్నం అన్నము అంటే సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం ఉన్నా సరే మా అన్నయ్య కానీ నేను కానీ మా అక్క కానీ పోటీ పడేవాళ్ళం అనమాట అన్నం తినడానికి. అలాంటిది ఇప్పుడు పిల్లలు ఏంటంటే మొత్తం చేంజ్ అయిపోయారు, ఈ ప్యాకెట్ల ఫుడ్లే బయటన జంక్ ఫుడ్లు ఎక్కువ తీసుకుంటున్నారు. మా పాప సమోసాలు మళ్ళీ అలాంటివి తిందండి, ఈ ప్యాకెట్ ఫుడ్లే అనమాట, బింగోలు కురుకురేలే ఇష్టంగా తింటుంది. అవైతే నేను చాలా అవాయిడ్ చేయాలనుకుంటున్నాను. తనకైతే అంటుంది అనమాట, ఏంటి అసలు తేవట్లేదు నువ్వు, తీసుకురావట్లేదు కొనట్లేదు అని చెప్పేసి అంటుంది. నేను ఇంకా మానేశాను అనమాట. మా ఆయన కూడా అంటున్నారు, అంటే వీళ్ళిద్దరు వెళ్ళి కొనుక్కోవచ్చు కానీ కొనరండి, నేనే వెళ్తాను అనమాట. ఈవినింగ్ పార్క్ వెళ్తాను కదా, ఆ టైంలో నాకు అవసరమైనవి ఏవైనా ఫ్రూట్స్ కానీ లేకపోతే వెజిటేబుల్స్ కానీ ఆ టైంలోనే తెచ్చుకుంటాను ఆ పార్క్ వెళ్ళేటప్పుడే. అప్పుడు తెమ్మంటారు ఇద్దరును, మా ఆయన సమోసా ఏదైనా తేవచ్చు కదా అని అంటారు. నేను ఏంటి తీసుకోవట్లేదండి ఈ మధ్య అయితే, మానేశాను అనమాట. ఇంకా బయట ఫుడ్ తేకూడదు, నేను తినట్లేదు కానీ వీళ్ళకి కూడా పెట్టకూడదు అని చెప్పేసి నేను ఇంకా డిసైడ్ అయ్యాను. ఇంట్లో ఏదైనా లైట్ ఫుడ్ తీసుకోండి, బయటనైతే తినొద్దు అని చెప్తున్నాను. మా ఆయనకు కూడా చెప్తున్నాను అనమాట, బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం ఫుడ్ అనేది తక్కువ తీసుకో, బయటన ఎక్కువ ఫుడ్ తీసుకోక అని చెప్పేసి అంటాను. అంటే ఏదైనా క్యాంపులు గట్టా వెళ్ళేటప్పుడు ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవద్దని చెప్తాను అనమాట. అలాగను ఇంకా ఇక్కడైతే చూసారు కదా ఫ్రూట్స్ తీసుకుంటున్నానండి, లైట్ ఫుడ్, వాటర్ మిలాను, గ్రేప్స్, యాపిల్ అనమాట. ఇంకా మా పాప కూడా తీసుకుంటుంది, తను అక్కడ వాళ్ళిద్దరికి పెట్టాను, టీవీ చూస్తూ తిన్నారనమాట. ఇంకా నేను ఇక్కడ తింటున్నాను అనమాట, తింటుంటే తను కూడా వచ్చి తింటుంది. ఇలాంటివి తింటే నేను హ్యాపీగా పెడతానండి, ఫ్రూట్స్ ఏవైనా తింటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, తెచ్చి ఇంకా పెడతాను. కానీ బయట బింగోలు మాత్రం అడిగితే నాకు అస్సలు ఇష్టం ఉండదన్నమాట. ఇంకా అక్కడ నుంచి టెక్ ఛానల్ వాళ్ళది ఉంటుంది కదా, అది చూస్తుంటూ తింటున్నాను అనమాట. ఇంకా మనకి యూట్యూబ్ అంటే కొంచెం అప్డేట్ ఇస్తారు కదా వాళ్ళే, అంటే 2024లోన ఏంటి అనేది వాళ్ళు అప్డేట్ ఇస్తారు టెక్ ఛానల్ వాళ్ళని చెప్పేసి అవి చూస్తాను ఎక్కువగా. ఇంక ఇక్కడైతే పాలు తీసుకుంటున్నానండి, కొంచెం చిన్న గ్లాస్తోనే, పెరుగు పెట్టాలని చిన్న గ్లాస్తోనే పాలు తీసుకుంటున్నాను. ఆవు పాలు అనమాట, మనం చిన్న గ్లాస్తో తీసుకున్న అది మెడిసిన్ అండి, చాలా మంచిది ఒంటికైతే. ఇంక మా పాపకైతే పాలును మిగడ ఇచ్చాను, మిగడ అంటే ముందు కూర్చుంటుంది చూడండి ఎలా తింటుందో మిగడని. తర్వాత పాలు పెరుగు పెట్టాలి కదా, సమ్మర్ కాబట్టి పెరుగు అయితే కంపల్సరీగా ఉండాలి, మజ్జిగ కానీ పెరుగు కానీ చేసుకోవాలి కాబట్టి పెరుగు ఉండాలి. తోడు అయితే పెడుతున్నాను ఇక్కడ, కొంచెం మంచిగా ముక్కలుగా ఉందని చెప్పేసి మంచిగా ఇచ్చేస్తున్నాను, అదే ఇచ్చి పెరుగులోకి వేద్దామని. ఇంకా పాలు అయితే కుండ తీసుకున్నానండి, అంతకుముందు రెడ్ కలర్ది తీసుకున్నాను, అందులో పెట్టేదాన్ని, కొంచెం ఏంటంటే అది పల్చగా ఉందన్నమాట, అందుకని చెప్పి మళ్ళీ తీసుకున్నాను, కొంచెం థిక్గా ఉన్నది బ్లాక్ కలర్ది. ఇంకెందులో పెరుగు వేసి, గోరువెచ్చగా ఉంటాయి కదా పాలు, అంటే మరీ చల్లగా అయిన తర్వాత కాకన్నా కొంచెం వెచ్చగా ఉండాలి, మరీ వెచ్చగా కాకన్నా గోరువెచ్చని పాలు వేసి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకుంటే మనకి మంచిగా పెరుగు అనేది వస్తుంది అనమాట. ఆవు పాలు కాబట్టి కొంచెం వాటర్ అనేది వస్తుందండి. ఒకసారి ఆవిడకి కనుక్కున్నాను అనమాట, కనుక్కుంటే ఇంకా మీకు చిక్కటవి కావాలంటే రేటు పెరుగుతుంది అని చెప్పేసి అన్నారు ఆవిడ. అలా ఉంటుందండి ఇంకా పాలు బిజినెస్ అంటే. ఇంకా తర్వాత ఏంచి తీసుకోవాలన్నమాట, అవి కొంచెం చిక్కగా ఉన్నవి తీసుకుంటే పెరుగుకి బాగుంటుందని చిక్కగా తీసుకోవాలి. ఇంక ఇక్కడైతే పెరుగు తోడు పెట్టేసానండి, పెట్టేసిన తర్వాత మిగతా ఉంటాయి కదా అవి వేయించి టీకి ఉంచేస్తాను అనమాట. ఇంకా నైటే గిన్నెలు తోమేస్తానండి, ఎప్పుడో అంటే హెల్త్ బాగోకపోతే ఉండిపోతాయి కొన్ని ఉంటే, కానీ ఎప్పుడున్న రోజును నైటే తోమేస్తాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం అనమాట, ఇంకా అవి చూస్తే ఇంకా అదోలా అనిపిస్తుంది, మార్నింగ్ లేసి తోమాలంటే కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది కదా, అందుకనే మ్యాక్సిమం ఎక్కువగా నైటే తోమేస్తాను.
ఇంకా ఈరోజు అయితే ఇలా గడిచిందండి. వీడియో అయితే ఇక్కడ ఎండింగ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.